హాయ్ ఫ్రెండ్స్. దీప హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి తీసుకెళ్లకుండా డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి తీసుకెళ్ళిన కార్తీక్. అక్కడ ఏం జరగబోతోంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. కార్తీక దీపం సీరియల్లో టీవీ కంటే ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పోలీస్ ఆఫీసర్ అయితే దీప హాస్పిటల్లో ఉండగా దీప వాంగ్మూలం కోసం అయితే వస్తాడు. దీప, నీకెవరి మీదైనా అనుమానం ఉందమ్మా, నీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పమ్మా అని చెప్తారు. నాకు ఎవరి మీద అనుమానం అయితే లేదండి అని చెప్తుంది దీప. నువ్వు బెయిల్ నుండి వచ్చిన తర్వాత నిన్నెవరైనా బెదిరించారా? నీకెవరైనా చంపేస్తామా అని చెప్పేసి ఎవరైనా చెప్పారా? ఇంకెవరితో అయినా నీకు గొడవలైనయా? అసలు ఎవరు పొడిచారు, అబ్బాయా అమ్మాయా అని అడిగినప్పుడు దీప అయితే ఒక మగ అబ్బాయే నన్ను పొడిచాడు అని చెప్తుంది. వాళ్ళని ఏమన్నా గుర్తుపట్టగలవా అని అడిగినప్పుడు ఎస్ఐ లేదు సార్, నేనైతే గుర్తుపట్టలేను, ఎందుకంటే అతని మొహానికి ముసుగుంది, అందుకని నేను గుర్తుపట్టలేను అని చెప్తుంది. ఇంకా నీ మీద ఎవరైనా అనుమానం ఉందా నీకెవరికైనా? అలాగే ఎవరితో అయినా నువ్వు గొడవలు పడ్డం కానీ ఎవరైనా నీతో గొడవ పడ్డం కానీ జరిగిందా అని అడిగినప్పుడు కార్తీక్ అయితే నేను జ్యోత్స్న గురించి ఆల్రెడీ చెప్పాను దీప, జ్యోత్స్న కాకుండా ఇంకా ఎవరైనా నీ మీద గొడవ పడ్డారా అని అడిగినప్పుడు దీప చెప్తుంది, నా మీద అయితే నన్ను బెదిరించడానికి గౌతమ్ ఇంటికి వచ్చారు, గౌతమ్ ఇలా చేసుంటాడు అని చెప్పినప్పుడు పోలీసులు అయితే బుక్లో రాసుకొని వాంగ్మూలం తీసుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. తర్వాత కార్తీక్ దీపం తీసుకొని డిశ్చార్జ్ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి ఆటోలో బయలుదేరతాడు. ఆటోలో బయలుదేరిన తర్వాత శివనారాయణ ఇంటి ఎదురుగా ఆటో అయితే ఆగుతుంది. ఆగిన వెంటనే దీప అయితే, కార్తీక్ బాబు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నన్ను? వద్దు బాబు, వెళ్ళిపోదాం, వాళ్ళు మనల్ని ఏదైనా అంటారు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం కార్తీక్ బాబు అని చెప్తారు. చెప్పినప్పుడు లేదు దీప, నేను కరెక్ట్ ప్లేస్కే తీసుకొచ్చాను, నిన్ను నీ ఇంటికే తీసుకొచ్చాను, నాకు తెలుసు దీప, నువ్వురా అని చెప్పేసి నడవలేకపోతున్న దీపని తన 2 చేతులతో పట్టుకొని జాగ్రత్తగా ఆటోలో ఉండి తీసుకుని వచ్చి తన ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఈలోపైతే పారిజాతం, దశరథ, సుమిత్ర హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథ అయితే అడుగుతాడు, సుమిత్ర, నువ్వేమైనా కనుక్కున్నావా దీపక్ ఎలా ఉందో? ఆపరేషన్ సక్సెస్ అయిందో లేదో, ఆపరేషన్ చేసిన తర్వాత దీప కోలుకుందో లేదో నువ్వు కనుక్కున్నావా అని అడిగితే సుమిత్ర అయితే, నేనెందుకు కనుక్కుంటానండి, మీ రక్తం కళ్ళ చూసిన దాని విషయం నేను ఎందుకు కనుక్కుంటాను, నాకేం అవసరం, అయినా జ్యోత్స్న బ్లడ్ ఇచ్చి వచ్చింది కదా, తనకేం అవదులేండి, బాగానే ఉంటుందిలేండి అని అంటుంది. ఈలోపు ఈ మాటలు విన్న పారిజాతం అయితే, దశరథ, నేనైతే కనుక్కున్నాను, దీప బాగానే ఉందంట, ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారంట అని అంటుంది. నీకు దీప అంటే నచ్చదు కదా పిన్ని, అయినప్పటికీ దీప గురించి బాగానే వాకప్ చేస్తున్నావే అని దశరథ అంటాడు. నచ్చినా నచ్చకపోయినా కనీసం బ్రతుకుందో చనిపోయిందా అయినా తెలుసుకోవాలి కదా దశరథ అని చెప్పేసి పారిజాతం అనగానే ఈలోపైతే కార్తీక్ దీపను తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా దశరథ, సుమిత్ర అలాగే పారిజాతం కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. దీపనైతే కార్తీక్ లోపలికి తీసుకుని వచ్చి, దీప, నువ్వు నిలబడలేవు, సోఫాలో కూర్చో అని చెప్పేసి దీపని జాగ్రత్తగా పట్టుకొని సోఫాలో అయితే కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత దశరథని పలకరిస్తాడు కార్తీక్. మామయ్య, ఇప్పుడు ఎలా ఉంది, నీ హెల్త్ బాగానే ఉందా అని అడుగుతాడు. అడిగినప్పుడు నాకు బాగానే ఉందిరా, నువ్వేంటి దీపని ఇటు తీసుకొచ్చావు, ఏంటి విషయం, ఏం చెప్పాలని వచ్చావు అని అడుగుతాడు. అప్పుడైతే పారిచేతం, ఏంట్రా హాస్పిటల్ నుండి ఇటే తీసుకొచ్చావు దీపని, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మాకేం అవసరమని మా దగ్గరికి తీసుకొచ్చావు అని అడిగినప్పుడు నేను అత్తయ్య దగ్గరికి తీసుకొచ్చాను, దీపని తన కూతురు కదా, అందుకే అత్తయ్యకి ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్పగానే పారిజాతం అయితే అలా షాక్లో ఉండిపోతుంది. దీప సుమిత్ర కూతురు అంటాడేంటి, ఏమైంది వీడికి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర అయితే, ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్, దీప నా కూతురు ఏంటి అని సుమిత్ర అంటూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, ఏమనుకోమాకు అత్తయ్య, నువ్వేం కంగారు పడుకు, ఒకప్పుడు నువ్వు దీప కోసం ఇంట్లో నుండి ఇంట్లో వాళ్ళని ఎదిరించడానికి కూడా సమానంగా ఉన్నావు, వాళ్ళని ఎదిరించి మరీ బయటకు వచ్చి దీపకు నువ్వు తోడుగా నిలిచావు, నువ్వే తల్లివని చెప్పావు, అందుకని నేను అన్నానులే అత్తయ్య
అంతకు మించి ఇంకేమీ లేదు అన్న తర్వాత జ్యోత్స్న అయితే, ఓ అలా అన్నావా బావా, నాకైతే చాలా టెన్షన్ వచ్చింది అని మనసులో అనుకుంటుంది. ఒకవేళ బావకి ఎలా తెలిసిపోయి ఉంటుంది ఈ విషయం అని చెప్పేసి జ్యోత్స్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు సుమిత్ర అయితే, ఇలాంటి కూతురికి నేను తల్లిగా ఉండడానికి ఒప్పుకోనురా కార్తీక్. ఒకవేళ ఇలాంటి కూతురు కనుక, దీప లాంటి కూతురు కనుక నాకు పుడితే నేను ఎప్పుడో బస్ స్టాండ్లో వదిలేస్తాన్ని అని అనగానే ఒక్కసారి పారిజాతం అలాగే జ్యోత్స్న, కార్తీక్ ముగ్గురు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కార్తీక్ అయితే, నువ్వు అనుకున్నదే జరిగిందత్త, నీ కూతురే బస్ స్టాండ్లో వదిలేశారు అని చెప్పేసి అనుకుంటాడు. జ్యోత్స్న అయితే, ఏంటి ఇలా మాట్లాడుతుంది మమ్మీ అని అనుకుంటుంది. పారిజాతం అయితే, ఏంటి కళ్ళకు కట్టినట్టే చెప్పినట్లుగా జరిగింది అలా చెప్తుంది ఏంటి, నేను ఒకప్పుడు సైదులతో ఆ బిడ్డని బస్ స్టాండ్లో వదిలేయమని చెప్పాను, కానీ ఆ సైదులు బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా మాట్లాడుతుంది, సుమిత్రకి ఏమైనా నిజం తెలుసా, సుమిత్ర ఎందుకు బస్ స్టాండ్లో వదిలేసేదాన్ని అని అంటుంది అని చెప్పేసి పారిజాతం అయితే లోపల చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ అయితే బయటికి వస్తూ ఉంటాడు. బయటకు వచ్చి, ఏంట్రా నువ్వేంటి ఈ ఇంటికి వచ్చావు, నిన్నెవరు అసలు లోపలికి రానించింది, దీపనెవరు ఇక్కడికి తీసుకొచ్చింది, అయినా మీ ఇంటికి తీసుకెళ్లకుండా మా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటాడు. అప్పుడు దీప శివనారాయణ చూస్తూ లేవబోతుంది. అప్పుడు కార్తీక్ అయితే, నువ్వు లేవాల్సిన అవసరం లేదు దీప, ఇక్కడ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావని నువ్వు లెగలేవన్న విషయం ఈ పెద్దవాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఆ పెద్ద మనసుతో నేను అర్థం చేసుకోగలరు అని చెప్తాడు. అప్పుడు దీప అయితే లేచేది కూడా కూర్చుండిపోతుంది. అప్పుడు శివనారాయణ అయితే, ఏంట్రా ఇటు ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు తాత, సుమిత్ర అత్తయ్య దగ్గరికి వచ్చి దీపను చూపిద్దామని తీసుకొచ్చాను, అలాగే సుమిత్ర అత్తయ్య థ్యాంక్స్ కూడా చెప్దామని వచ్చాను. అవునరా, మీకు థ్యాంక్స్ చెప్పాల్సిందే మీరు నాకు, ఎందుకంటే మీరు మమ్మల్ని ఎంత అవమానాలు పెట్టినా ఎన్ని మాటలు అన్నప్పటికి కూడా మేము మంచి వాళ్ళం కాబట్టి, మంచి మనసు ఉన్న వాళ్ళం కాబట్టి దీపను కాపాడడానికి బ్లడ్ ఇవ్వడానికి పంపించాము జ్యోత్స్నని. సుమిత్రనే వెళ్ళమన్నాడు దశరథ, అయినప్పటికీ జ్యోత్స్న అయితే, అమ్మ మీ పరువు కాపాడడానికి మీ రుణం తీర్చుకోవడానికి నేను వెళ్తాను అని చెప్పేసి జ్యోత్స్న బ్లడ్ ఇవ్వడానికి వచ్చింది. కేవలం మా దయ వల్లే ఈరోజు దీప ఇలా బ్రతుకుంది, లేదంటే ఏ మార్చరీలోనే ఉండేది అనగానే కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అలాగే దీప కూడా చాలా బాధపడుతూ ఉంటుంది, ఆ మాటకి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడైతే, థ్యాంక్స్ తాత, మీ మంచి మనసుకి దీపాన్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు దీపని, పద దీప మనం వెళ్దాము, ఇంటికి వెళ్ళిపోదాం పద, వచ్చిన పని అయిపోయింది అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. అప్పుడైతే జ్యోత్స్న, చాలా కంగారు పడ్డాను, బావకేమైనా నిజం తెలిసిందేమోనని చాలా కంగారు పడ్డాను, థ్యాంక్ గాడ్ నిజమైతే తెలియలేదు బావకి, బావేదో అలా మాట్లాడడానికి వచ్చాడు అంతే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో వెళ్ళిపోతున్న కార్తీక్ దీపను చూసి దశరథ అయితే, అమ్మ దీప అని పిలవగానే దీప అయితే ఒక్కసారిగా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తుంది. చెప్పండి సార్ అని అంటుంది దీప అయితే. అమ్మ దీప, ఇప్పుడు ఎలా ఉంది, నీ ఆరోగ్యం బాగానే ఉందా అని అడిగినప్పుడు దీప అయితే చాలా సంతోషపడుతూ, బాగానే ఉందండి అని చెప్పేసి కార్తీక్ దీప అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బయటికి వెళ్ళి ఆటో ఎక్కేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోగానే శౌర్య అమ్మ అని వచ్చేస్తుంది దీప దగ్గరికి. అప్పుడు అనసూయ గారు అయితే, ఒక్క నిమిషం ఆగవే, అమ్మ చాలా పెద్ద ఆపరేషన్ తీసుకుని ఇంటికి వచ్చింది, అమ్మకు దిష్టి తీయాలి అని చెప్పేసి ఎర్రనీళ్ళ పళ్ళెం తీసుకొచ్చి దీపకైతే దిష్టి తీస్తుంది. దిష్టి తీసిన తర్వాత దీప, కార్తీక్, శౌర్య ముగ్గురు కలిసి ఇంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత కాంచన, ఏంట్రా కార్తీక్ ఇంత లేట్ అయిందేంటి, ఎప్పుడో హాస్పిటల్ దగ్గర బయలుదేరామని చెప్పావు కదా, ఇంత లేటుగా వచ్చారేంటి, డాక్టర్స్ ఏమైనా లేటుగా పంపించారా అని చెప్పినప్పుడు, లేదమ్మా మేము సుమిత్ర అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి దీపని సుమిత్ర అత్తయ్యకు చూపించి వచ్చాను అని చెప్తాడు. అవునా, ఎందుకురా అటు వెళ్ళారు, ఇటే రమ్మని చెప్పాను కదా అటు ఎందుకు వెళ్ళారు అని కాంచన అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడైతే కార్తీక్, లేదమ్మా దీపను ఊరికే చూపిద్దామని తీసుకెళ్ళాను, అయితే సుమిత్ర అత్తయ్యని బ్లడ్ ఇవ్వమని దశరథ మావయ్య చెప్పాడంట అని చెప్తాడు. అప్పుడు కాంచన అయితే, నాకు తెలుసురా మా అన్నయ్య మనసు చాలా మంచిది, అందుకే వదిన్ని బ్లడ్ ఇవ్వమని పంపించారు అని చెప్పేసి కాంచన కళ్ళల్లో అయితే సంతోషం ఉట్టిపడుతూ ఉంటుంది.
ఈరోజు అయితే ఇలా జరగబోతోంది ఫ్రెండ్స్. ఇలాగే జరగాలని కూడా కోరుకుందాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.